రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 1000 పంటను వారు అనిపించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు చెప్పేటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. సఖ్యమైతే, సాధ్యమైతే, కుదిరితే, నీకు చేతనైనంత మట్టుకు, నీకు వీలైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, ఎవరితోటి విరోధంగా ఉండొద్దు. ఇంకొక చోట అయితే ఏమంటాడంటే ఆయన సమాధానాన్ని వెతకి వెంటాడని అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీలో ఏమున్నదో అది అనేక మందిని ఆకర్షిస్తుంది. కాబట్టి నువ్వు సమాధానం కలిగి ఉన్నట్లయితే మన దేవుడు ఎవరు? యేసయ్య శాంతి సమాధానాలకు కర్త. మనం ఎవరము? దేవుని బిడ్డలము. కాబట్టి శాంతికి సమాధానానికి ఏం పుడుతుంది? శాంతి సమాధానమే పుడుతుంది. హల్లెలూయా. గుర్రానికి గుర్రం పిల్ల పెడుతుంది, గాడిదకు గాడిద పిల్ల పుడుతుంది. కాబట్టి మనం ఎవరు? దేవుని బిడ్డలం. దేవుడు ఎవరు? శాంతి సమాధానాలకు కర్త. ఆ శాంతి సమాధానాలకు కర్త అయినటువంటి బిడ్డలం. కాబట్టి మనం ఏం చేయాలి? సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. అది దేవుడు చెప్పాడు, చేయాలి మనం. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడు మరి సువార్తను ప్రకటించే నిమిత్తం ఒక సేవకుడిని ఒక ప్రదేశానికి పంపుతూ ఉన్నాడు. చాలా శాంతి సమాధానాలు, ఉపకారం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ యొక్క సేవకుడు వెళ్తున్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక ప్రవాహం కొట్టుకుని వెళ్తూ ఉన్నది, ఒక వాగు వెళ్తూ ఉన్నది అనమాట. అందులో ఒక స్కార్పియన్, ఒక తేలే ఏం చేస్తుందని, తేలి తెలుసు కదా మీకు, స్కార్పియన్ ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నదంట. ఈ సేవకుడు చూశాడు, అయ్యో ఆ తేలి చనిపోతుంది, ఆ ప్రవాహంలో కొట్టుకుని పోతుంది అని చెప్పి దాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకున్నాడంట. అది చూస్తే విషపు జంతువు, మరి తేలిని ఎవరైనా చూస్తే చంపుతారు. కానీ నీ స్వభావం ఏంటంటే ఎవరికైనా సరే ఉపకారం చేయాలి అనేటువంటి ఆ యొక్క మనస్సు, అది చనిపోతూ ఉంది, ఆపదలో ఉన్నది. అది చూసినటువంటి ఈ యొక్క సేవకుడు త్వరగా ఆ ప్రవాహం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే, మరి తేలు ముట్టుకుంటే కరుస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆ యొక్క చెట్ల ఆకులను తీసుకుని దాని దగ్గరికి వేస్తూ ఉన్నాడు. అదేం చేస్తుందంటే నన్ను ఏదైనా చేస్తాడో చంపుతాడని చెప్పి అది ఆయన కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు, కొంచెం పెద్ద ఆకులు చూశాడు. ఎలాగైతే ఒక ఆకును పెట్టి దాని దగ్గరికి వేశాడు, అదేమో కుట్టడానికి ట్రై చేస్తుంది, ఈయన కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. అది కుట్టడానికి ప్రయత్నిస్తుంది, ఈయన కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా కూడా ఒడ్డునున్నటువంటి ఒక వ్యక్తి, దారిని పోయే వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఈయన ప్రయత్నం ఏం చేస్తున్నాడు, దాని ప్రయత్నం అది చేస్తుంది. అదేమో హాని చేయాలని చూస్తుంది, ఈయనేమో ఉపకారం చేయాలని చూస్తున్నాడు. ఈయనేమో దాంతో దాన్ని ఏమీ చేయకూడదు, దానికి మేలు చేయాలని చెప్పి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు, అదేమో కీడు చేయాలని ప్రయత్నం. ఇలాగ చాలాసేపు జరిగింది. ఎలాగైతే చివరికి ఆయన ఒక పెద్ద ఆకు తీసుకున్నాడు, ఆకులోకి ఎలాగైతే దాన్ని ఎక్కించాడు, అది కుడతానికి దగ్గరగా వస్తుంది. ఈ లోపల గబ్బగబ్బ తీసి దాన్ని ఒడ్డున పడేస్తే అది అట్లా వెళ్ళిపోయింది. ఎలాగైతే అమ్మయ్య అని చెప్పి ఆయన చేతులు కడుక్కొని వచ్చేస్తున్నాడు. ఇదంతా గమనించినటువంటి వ్యక్తి, ఒడ్డు నుండి గమనిస్తున్నటువంటి వ్యక్తి అడిగాడంటే, ఏమండి పాస్టర్ గారు, ఏంటండి మీరు చేసేది అసలని? అది విశ్వజంతువు అని తెలుసు కదా మీకు, ఎందుకండి అటువంటి దాన్ని కాపాడారు మీరు అసలని? అటువంటి దాన్ని మీరు ఎందుకు కాపాడారు అసలని? పైగా మీరు దానికి మేలు చేయాలనుకుంటున్నారు, కాపాడాలనుకుంటున్నారు, కానీ అది కొట్టాలనుకుంటుంది. ఎందుకు ఇలా చేశారు? అట్లాంటి దాన్ని ఉతలేసి చచ్చిపోవాలి, అది పోతే పోతుంది, మనకెందుకు దాన్ని ఎందుకు కాపాడారు అని అడిగితే ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి సమాధానం ఈ రోజున ఖచ్చితంగా మీ హృదయాలను కదిలిస్తుందని చెప్పి, ఈ రోజున మీ జీవితాలను మారుస్తుందని చెప్పి, ఈ రోజు నుంచి మీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుందని చెప్పి నేను ఆశపడుతున్నాను. అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మీరు చెప్పిన మాట ఖచ్చితంగా కరెక్టేనండి, అవును అది కొడుతుంది, అది కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, అది దాని స్వభావం. హల్లెలూయా. తేలి స్వభావం ఏంటంటే కొట్టడం, హాని చేయటం. అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దాని స్వభావాన్ని వదులుకోవట్లేదు. కాబట్టి ఆ తేలి యొక్క స్వభావం కొట్టడం అయితే, హాని చేయటం అయితే, దాని స్వభావాన్ని అది వదులుకోలేనప్పుడు నా స్వభావాన్ని నేను ఎలా వదులుకుంటాను? నా స్వభావం ఉపకారం చేయటం,
నా స్వభావం మేలు చేయటం, నా స్వభావం సమాధానంగా ఉండటం, నా స్వభావం ఏంటంటే సమాధానంగా ఉండటం, హెల్ప్ చేయటం, ఉపకారం చేయటం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దాని స్వభావం అది వదులుకోలేనప్పుడు నా స్వభావం నేను అలా వదులుకుంటాను. అది కీడు చేయటం దాని స్వభావం అయితే మేలు చేయటం నా స్వభావం. అది హర్ట్ చేయటం దాని స్వభావం అయితే ప్రేమించడం నా స్వభావం. అది నన్ను దూషించడం దాని స్వభావం అయితే ప్రేమించడం నా స్వభావం. వింటున్నారమ్మా? మీకోసమే. మీ అత్తగారి స్వభావం దూషించడం అయితే ప్రేమించడం నీ స్వభావం. మీ బంధువులు స్నేహితులు నిన్ను హర్ట్ చేయడం వాళ్ళ స్వభావం అయితే నువ్వు ప్రేమించడం నీ స్వభావంగా ఉండాలి. కాబట్టి వాళ్ళ స్వభావం వాళ్ళు మార్చుకోవాలని చెప్పు, నీ స్వభావం నువ్వు ఎందుకు మార్చుకోవాలి? వాళ్ళ స్వభావం దూషించడం అయితే, ద్వేషించడం అయితే, అవమానించడం అయితే, బాధ పెట్టడం అయితే, నిన్ను నిందించడం అయితే, నిన్ను దూరం పెట్టడం అయితే, నిన్ను ఒంటరిగా చేసి చూడటం అయితే, వాళ్ళందరి స్వభావం అదైతే నీ స్వభావం ఏమై ఉండాలంట? నీ స్వభావం ఏమై ఉండాలంట? సమాధానం నీ స్వభావం, ప్రేమించడం నీ స్వభావం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ ఎదుటివారి యొక్క స్వభావం వాళ్ళు మార్చుకోలేనప్పుడు వాళ్ళ మూర్ఖం వాళ్ళ స్వభావం, ఇవన్నీ వాళ్ళ స్వభావం అయినప్పుడు నీ స్వభావం ఏమై ఉండాలంటండి? ఇదే, సఖ్యమైతే సమస్త మనుషులతో నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులు సమాధానంగా ఉండడం నీ స్వభావం, ప్రేమించడం నీ స్వభావం, సహించడం నీ స్వభావం, ఉపకారం చేయడం నీ స్వభావం. ఇవి నీ స్వభావాలు మారకూడదు అనమాట. పరిస్థితులు నీ స్వభావాన్ని మార్చకూడదు. ఎటువంటి సిచ్యువేషన్ నీ స్వభావాన్ని మార్చకూడదు. ఎదుటి వాళ్ళని బట్టి నీ స్వభావం ఉండకూడదు. వాళ్ళు మంచి వాళ్ళైతే ప్రేమించడం, చెడ్డ వాళ్ళైతే ద్వేషించడం, వాళ్ళు నిన్ను ప్రేమించారు కాబట్టి ప్రేమించడం, ఇది కాదు నీ స్వభావం. వాళ్ళు ఎటువంటి వారైనా సరే నీ స్వభావంలో చేంజ్ రాకూడదనమాట. నీ యొక్క మాటలో చేంజ్ రాకూడదనమాట. వాళ్ళని తిట్టారు కాబట్టి తిట్టాను, నో, వాళ్ళు తిట్టినా కూడా నువ్వు ప్రేమించాలి. అది నీ స్వభావం అయి ఉండాలి. వాళ్ళు నిన్ను అవమానించినా సరే ప్రేమించాలి. ఎందుకంటే అవమానించిన వాళ్ళ స్వభావం, వాళ్ళ స్వభావాన్ని బట్టి నీ స్వభావం మారిపోకూడదు. నీ స్వభావానికి ఒక స్టాండర్డ్ ఉండాలి. నీ స్వభావానికి ఒక స్థిరం ఉండాలన్నమాట. ఎదుటి వాళ్ళని బట్టి వచ్చేటువంటిది స్వభావం కాదు, నీకుగా నీ స్వభావం నీకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ సేవకుడు అది తేలు, అది కొడుతుంది, అది విషజంతువు, అది కీడు చేస్తుంది, దాని స్వభావమే అంతే. అది మార్చుకోవట్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, చచ్చిపోయే పరిస్థితులు కూడా దాని స్వభావం మార్చుకోవట్లేదు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ స్వభావం కూడా నువ్వు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే నీ స్వభావం నువ్వు మార్చుకోకూడదు. నువ్వు ఎటువంటి బంధకాల్లో ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా సరే నీ స్వభావం నువ్వు మార్చుకోకూడదు. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.